శుభాకాంక్షలు. ముఖ్యంగా మేడం గురించి చాలా చెప్పాలి. మేడం గురించి చాలా సమయంలో జీవితం కలగడం జరిగింది. ఒక శక్తిలాగా చిన్నతనం నుండి కష్టపడి ఈరోజు భారతదేశంలో ఎంతో మందికి ఒక మంచి కనుగొని కలిగితే ఒక లేడీ టైగర్ లాగా ఈరోజు భారతదేశంలో ఎదుగుతూ ఉంది. మంచి మనసున్న మహారాణి వారు. వారి గురించి ఎంత చెప్పినా మనకే ఈరోజు పార్లమెంట్లో ఉమెన్ బిల్లు రావడానికి ముఖ్య కారకురాలు మేడం గారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఉమెన్ బిల్లు కోసం కష్టపడుతూ పోరాడుతూ అటు ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఈ బిల్లు పాస్ చేయడానికి వారి శ్రమను నేను మా అడ్వకేట్ గారి దగ్గర నుండి చూడడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఒక మంచి ఆడవాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఈ బిల్లును తేవడానికి మీరు కష్టపడిన శక్తికి మీకు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే. మేడం గారు అటు ప్రైమ్ మినిస్టర్తో చాలా బాగా ఉంటూ, అలాగే మేము వెళ్ళిన రోజే బాంబేలో ఒక 2 ఫ్యామిలీస్ అక్కడ 4 ట్యాక్స్ లేవని వాళ్ళ కార్యకర్తలు చెప్తే ఇమ్మీడియట్గా అక్కడ దాదాపు 20-30 బోట్స్ వేయించి అక్కడ వాటర్ కళ్ళని చూస్తుంటే వీడియోలు చూసి చాలా ఆనందపడింది. ఆ రోజు మేము దగ్గర నుంచి చూసాం. అంటే ప్రజలకు చెప్పడం చాలా మంది చెప్తా ఉంటారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. కానీ ఆ మేడం గారు చెప్పకుండా ఆమె దృష్టిలో ఏదైనా ఇన్సిడెంట్ కార్మికులకు కానీ, దర్శకులకు కానీ, సామాన్యులకు కానీ నష్టం జరుగుతుందంటే వారు ముందుకు పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ మేడం. మాకు కూడా ఈ ఛాంబర్లో మాకు ఆఫీస్ కూడా మా కృషి తెలంగాణ గిరి ఛాంబర్కు మన దాదాపు 15,000 మంది ఉన్నారు మేడం. వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో మీరు రాజ్యాధికారం చేపడితే డెఫినెట్గా భారతదేశానికి చాలా మంచి జరుగుతుందని మేము ప్రగాఢ విశ్వాసం ఉన్నాం. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మా 15,000 మంది సభ్యులు మీరు సపోర్ట్గా ఉంటాం. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చెప్పినా డెఫినెట్గా మాకు అండగా ఎప్పుడు అండగా ఉంటాడని ఎప్పుడు చెప్తా ఉన్నారు. తప్పకుండా మీకు మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఈ రోజుల్లో మా వైద్యులు చాలా మంది వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. మాకు దూరంగా ఇష్టపడే ఉన్నారు మేడం. తప్పకుండా మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలి. మీరు బాగుంటే ప్రజలకు, సామాన్యులకు చాలా మంచి జరుగుతుంది. మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీకు మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.